ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పునరుద్ధాన వాక్యం, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడే మనకు శాసనకర్త అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితంలో మనం శాసిస్తే అవి జరగకపోవచ్చు, కానీ దేవుడు శాసిస్తే సమస్తమును జరుగుతాయి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. ఈ సృష్టినే ఆయనకు లోబడుతుంది. చాలా మంది దేవునితో సంబంధం లేకుండా జీవితాన్ని గడుపుతూ మా జీవితాలలో మేము అనుకున్నది జరగడం లేదు అని ఎంతో వేదన పడుతుంటారు. ఎందుకు మీరు అనుకున్నవి జరగడం లేదో తెలుసా? దేవుడు మీ పక్కన ఉన్నాడని, మీతో ఉన్నాడని మీరు గుర్తిస్తలేదు కనుక. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి సముద్ర మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సముద్రపు గాలి అలల చేత వారు వెళుతున్న దోణి అతలాకుతలం అవగా, అప్పుడు వారు ప్రభువును చూసి, ప్రభువా మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు. అప్పుడు యేసు వారిని చూసి, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? నేను మీతోనే ఉన్నాను కదా అని యేసు గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుడు శాసిస్తే ప్రతిదీ జరుగుతుంది. ఆయన సముద్రమును గాలిని కాదు, సమస్తమును శాసించగల శాసనకర్త. అయితే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నువ్వు నమ్మాలి. నమ్మువానికి సమస్తము చేయగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు మేలు కలగాలని శాసిస్తే అది జరిగి తీరుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మన న్యాయాధిపతి అని, ఆయనే మన శాసనకర్త అని విశ్వాసం ఉంచిన వారముగా ఆయన సన్నిధానంలో ఉన్నాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.